ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా గడుసుగా ప్రవర్తిస్తూ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఆఖరి క్షణంలో బీజేపీతో కుదుర్చుకోవటం వల్ల అపారంగా రాజకీయ లబ్ధి పొందారు. రాజకీయ లబ్ధి పొందటమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను పొందారు. అని పలు కేసుల్లో నిందితుడైన ఆయన అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నారు, బెయిల్ మీద ఉన్నారు. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు దేశ ప్రజల ముందు పెట్టలేనంత బలంగా టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చాలా కళ్యాణ్ బెనర్జీ చాలా బలంగా లోక్సభలో పెట్టారు. ఆయన ఏమంటాడంటే అంటే దేశంలోని పరిస్థితులు అంటే అవినీతి పరులైన వారితోటి కూటమి కట్టి నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని, ఆ ప్రభుత్వానికి నైతికత లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మీ దగ్గర ఎంపీలు ఎవరైనా చేరితే లేకపోతే అవినీతి పరులైన నాయకులు ఎవరైనా చేరితే వారు వెంటనే పునీతులైపోతారా అని కూడా ప్రశ్నించారు. ఏ తెలుగు రాష్ట్ర ఎంపీలు చేయలేనంత ఘనంగా ఆయన కార్యక్రమాన్ని ఆయన చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతల అండతో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అవినీతి పరులైన నేతలు ఎన్డీఏలో చేరగానే శుద్ధ పురుషులు అయ్యారు అంటూ నిలదీస్తున్నాడు. కేంద్రంలో ప్రస్తుతం అస్థిరమైన ప్రభుత్వం పాలన చేస్తుంటే ఇంకోవైపు అత్యంత పటిష్టమైన ప్రతిపక్షం ఉందని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. మంగళవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కళ్యాణ్ బెనర్జీ మాట్లాడారు. టీడీపీ జేడీయూల ప్రస్తావన తెచ్చారు. గతంలో స్థిరమైన ప్రభుత్వంతో నిమ్మరంగా నడిచిన ప్రధాన మోడీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అనే ఊతకర్రల సాయంతో సభలోకి వస్తున్నారని అన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలపై సిబిఐ, ఈడీ దాడులను ప్రస్తావించి బెనర్జీ ఎన్డీఏ పక్షాల నేతలపై కేసుల అంశాన్ని తూర్పరబట్టారు. అవినీతి పరులంతా కూటమి కట్టారని, ఇండియా కూటమిపై గతంలో మోడీ చేసిన అనేక విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ అసలు అవినీతి పరులందరూ మీ దగ్గరే ఉన్నారని, మరి చంద్రబాబు నాయుడు, అజిత్ పవార్, ప్రఫుల్ల పటేల్ విషయంలో జరిగింది ఏమిటని కూడా ప్రశ్నించారు. ఆయన ఏమన్నాడో చూడండి ప్రత్యక్షంగా. అలాగే ఆయన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా లేవస్తాడు. ఎన్నికల సర్వేలో ఫలితాలపై కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ బీజేపీ కూడా 400 సీట్లు దాటుతాయంటూ ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా ప్రచారం చేసి స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనాలని ప్రోత్సహించారని విమర్శించారు. ఫలితాల రోజున ఒకవైపు స్టాక్ మార్కెట్ పడిపోయి 30 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైపోతే టీడీపీ అగ్రనేత భార్యకు చెందిన కంపెనీకి మాత్రం 521 కోట్లు ఒక్క రోజున ఆర్జించిందని వెల్లడించారు. ఇది ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని కూడా ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగదని ఆయన జోస్యం చెప్పారు. ఆయన ఇంకేమన్నారో ఆయన మాటలు విందాం.
wanted. One result for public purpose. Because of the prediction of the coded video, indeed, ఆయన ఇంకా ఏమన్నారంటే ఎమర్జెన్సీ తర్వాత ఏ ప్రధాని కూడా ఈడీ సిబిఐలను ఇంతగా దుర్వినియోగం చేయలేదని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని కూడా చెప్పారు. అంటే ఏది ఏమైనా ప్రతిపక్షాలు గొంతెత్తి సమావేశంలో ప్రజల దృష్టికి తేవాల్సిన అంశాలు తీసుకొస్తున్నాయి. ఆలస్యంగానైనా తీసుకువస్తున్నాయి. ఇది దేశానికి మంచి జరుగుతుంది. ప్రజాస్వామ్యము వేళ్ళు పునాదులు బలంగా నాటుకునే అవకాశం ఉన్నది అని మనం ధైర్యంగా చెప్పవచ్చు.